ఒక పేద రైతు తన చిన్న జొపడి దగ్గర కూర్చొని భోజనం చేస్తుండగా ఇద్దరు ధనవంతులైన అవ్వలు వచ్చి అతన్ని చులకనగా చూస్తూ నవ్వుతుంటారు. రైతు బాధతో ఏడవడం మొదలు పెడతాడు. అలా ఒకరోజు ఒక పావురం అతనికి బంగారు గుడ్డును తీసుకొచ్చి ఇస్తుంది. రైతు ఆ గుడ్డును నేలలో నాటుతాడు. మరుసటి రోజు ఆ చోటు నుంచి ఒక జాదువు మొక్క మొలుస్తుంది. ఆ మొక్కలో వేలాది కిండర్ జాయ్లు పుడతాయి. రైతు వాటిని ట్రక్కులో నింపి మార్కెట్కి తీసుకెళ్తాడు. వాటిని అమ్మి చాలా ధనవంతుడవుతాడు. కానీ ఒకరోజు రైతు మృతి చెందుతాడు. దయనీయంగా పావురం బాధతో ఏడుస్తుంది. అంతేకాని ఎవ్వరూ లైక్ కూడా చేయలేదు, సబ్స్క్రైబ్ కూడా చేయలేదు. ఫ్రెండ్స్, జస్ట్ ఇలాంటి 5-10 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి వితిన్ 2 monthsలోనే మీరు మీ ఛానల్ని మానిటైజ్ చేసుకోవచ్చు, అలాగే మీ ఛానల్ని గ్రో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఈ ఛానల్ చూడండి, AI Story 2.0. ఇక్కడ చూడండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇక్కడ తన వీడియోస్కి వచ్చాయి. ఈ ఛానల్ అతను జస్ట్ 95 వీడియోలు అప్లోడ్ చేశాడు. 14.16 lakh సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఇతనికి ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ షార్ట్ వీడియోస్ ఇలా ఏఐతో క్రియేట్ చేశాడు. క్రోర్స్లో ఇక్కడ మనకు వ్యూస్ వచ్చాయి. సో ఇలాంటి ఛానలే ఇంకో ఛానల్ కూడా ఉంది. ఇది కూడా చాలా తక్కువ సమయంలోనే గ్రో అయింది, మూన్ హిందీ యానిమేషన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇతనికి 39 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ జస్ట్ 112 వీడియోస్ అప్లోడ్ చేశారు. సో పాపులర్లో చూద్దాం. పాపులర్లో చూస్తే ఇక్కడ షార్ట్స్కి వ్యూస్ చూడండి, 9.1 crore వ్యూస్. సో చూడండి, ఇక్కడ మనకు క్రోర్స్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం కోసం ఇందులో ఏదో ఒక వీడియో మనం ఓపెన్ చేసి దీని లింక్ని మనం కాపీ అయితే చేసేసుకుందాం. ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో లింక్ని కాపీ అయితే నేను చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చేసుకున్నాను ఇక్కడ. సో ఇలాంటి ఛానల్స్ అయితే మన తెలుగులో లేవు. సో మీరు మన తెలుగులో ఇలా క్రియేట్ చేస్తే మనకు చాలా తక్కువ సమయంలోనే మనం గ్రో చేయగలుగుతాం మన ఛానల్ని. సో ఫస్ట్ ప్లేస్టోర్ నుండి ChatGPT యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే లింక్ కాపీ చేసామో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం రాద్దాం. సో మీరు తెలుగులోనే రాయండి. ఈ వీడియోని బాగా చూడండి లేదా చూడు, ఎలా అయినా రాయండి. సో ఇలా మీరు రోమన్ తెలుగులోనే రాయండి. ఎలా అయితే మనం మెసేజ్ చేసేటప్పుడు రాస్తామో సేమ్ ఇలా మీరు రోమన్ తెలుగులోనే రాయండి. సో ఇలా నేను రోమన్ తెలుగులోనే రాస్తున్నాను. ఎవరికైతే ఇంగ్లీష్లో రాయడం రాదో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇలానే రోమన్ తెలుగులో రాసి ఏదైనా ChatGPTని అడగచ్చు. ఇలా అయితే నేను రాస్తున్నాను. ఈ వీడియోని బాగా చూడండి. చూసి సేమ్ ఇలాంటి ఒక స్టోరీ జనరేట్ చేసి ఇవ్వండి అని ఇలా రాశాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేశాను, జనరేట్ మీద. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ స్టోరీ అయితే వచ్చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ChatGPT స్టోరీ అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. చాలా అమేజింగ్ కదా. సో ఇక్కడ నేను ఇంకో వీడియో లింక్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ లింక్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో తర్వాత మనం సేమ్ ఇలానే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఒకసారి చూసుకోండి. సో జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు ChatGPT చాలా ఈజీగా మనకు ఇలా ఇచ్చేస్తుంది స్టోరీ అనేది, స్క్రిప్ట్. సో చూడండి ఫ్రెండ్స్, మనకు స్క్రిప్ట్ అయితే జనరేట్ అయిపోయింది మన షార్ట్ వీడియో కోసం. సో మనకు ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ ChatGPT హెల్ప్తోనే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఈ స్టోరీకి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇలా రాస్తున్నాను, ఒకసారి మీరు గమనించండి. గివ్ విజువల్ ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని రాశాను. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ సీన్ బై సీన్ మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రతి ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ChatGPT ఇచ్చేసింది. సో ఇప్పుడు 1 by 1 మనం ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. కాపీ చేసి ఇమేజెస్ని జనరేట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మీరు క్రోమ్ లేదా గూగుల్లోకి వచ్చేయండి. తర్వాత పిక్లుమెన్ ఓపెన్ చేసుకోండి.
మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మనం పేస్ట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ అలాగే రీల్స్ కోసం షార్ట్స్ రీల్స్కి ఇది సరిపోతుంది. సో చూడండి, ఇలా అయితే మనకు అమేజింగ్గా ఇమేజ్ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇలా యాడ్ వస్తుంది, ఈ యాడ్ని కట్ చేయండి. ఇక్కడ మోడల్స్ కూడా ఉన్నాయి, మీరు ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు చాలా స్టైల్స్ లభిస్తాయి, మీరు ఏదైనా క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ 3D యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది 3D యానిమేషన్లో మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది మన ప్రాంప్ట్కి ప్రకారంగా. సో ఇక్కడ విజువల్స్ అయితే చాలా అమేజింగ్గా వస్తాయి మనకు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోటోని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు మైక్రోసాఫ్ట్ డిజైనర్ AI ఓపెన్ చేసుకోండి. ఇందులో కూడా మనం అమేజింగ్గా AI ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగానే. సో ఇక్కడ నేను ఇలా సెర్చ్ చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్ డిజైనర్ AI అని. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్లోనే షో అవుతుంది. ఇక్కడ కూడా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇమేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి మీ ప్రాంప్ట్ని. సో ఇలా అయితే నేను ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకు 3 సైజెస్ ఉంటాయి, స్క్వేర్, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్. మీరు ఇక్కడ పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే మనకు అమేజింగ్ ఇమేజెస్ ఇక్కడ జనరేట్ అయిపోతాయి. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. ఇందులో మనకు ఏది బాగా నచ్చితే ఆ ఇమేజ్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే మీరు ఈజీగా ఇక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో తిరిగి మళ్ళీ మనం ChatGPTలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనకు సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో, సెకండ్ ఇమేజ్ విజువల్ని ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుందాం. సో తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుగా ఉన్న మ్యాటర్ని అంతా క్లియర్ చేసేద్దాం. సో సెకండ్ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ ఇలా అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. కానీ మనకు ఇండియన్ ఇమేజెస్ కావాలి, ఇండియన్ మనిషి ఉన్నట్లు. సో ఇక్కడ మనం ఇండియన్ అని రాద్దాం ఫార్మర్ దగ్గర. మీరు ఇండియన్ క్యారెక్టర్స్ జనరేట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఇండియన్ అని రాయండి. రాసిన తర్వాత మనకు ఇండియన్ క్యారెక్టర్సే జనరేట్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ ఇండియన్ ఫార్మర్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇంకోసారి ఇక్కడ మనం ఇక్కడ నుండి రీజనరేట్ కూడా చేసుకోవచ్చు. సో పిక్లూమిన్ AI మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోండి ఈ వెబ్సైట్ని. తర్వాత దీనిలో కూడా మీరు జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో అయితే మనకు ఇలా ఇమేజెస్ అయితే వచ్చేసాయి. పిక్లూమిన్ AIలో క్లారిటీ చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ కలర్ కాంబినేషన్ మాత్రం మైక్రోసాఫ్ట్ డిజైనర్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కలర్ కాంబినేషన్ అయితే మన ఇమేజెస్ కలర్ఫుల్గా మైక్రోసాఫ్ట్ డిజైనర్ AIలోనే మనకు లభిస్తాయి పిక్లూమిన్ AIతో కంపేర్ చేస్తే. ఇక్కడ మీరు ప్రాంప్ట్లో చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక ఇండియన్ ఫార్మర్ స్టోరీ ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇతను వేసుకున్న దుస్తులు ఇక్కడ నేను రాస్తున్నాను. మీరు రాసుకోవచ్చు, లేదంటే ఇలానే ఏదైతే ప్రాంప్ట్ ChatGPT ఇచ్చిందో అది మీరు పేస్ట్ చేసేయచ్చు.
సో ఇతను ఒక వైట్ షర్ట్ అలాగే వైట్ లుంగి వేసుకున్నట్టు ఇలా అయితే నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. అలాగే తలపైన తలపాగా కట్టుకున్నట్టు కూడా ఇక్కడ రాస్తున్నాను. సో తర్వాత మనం క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో అమేజింగ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఇంకోసారి దీన్ని నేను కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్లుమినేలో చూద్దాం ఎలా వస్తుందో ఇక్కడ రిజల్ట్. ఇక్కడ మళ్ళీ మనం స్టైల్లోకి వెళ్ళి 3D యానిమేషన్ సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ 3D ఆర్ట్లో ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. సో మీకు ఎందులో ఇమేజెస్ నచ్చితే ఇందులో నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మైక్రోసాఫ్ట్ డిజైనర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ డిజైనర్లో అంత హైలీ డీటెయిల్డ్గా అయితే ఇమేజెస్ ఉండవు, కానీ పిక్లుమినేలో హైలీ డీటెయిల్డ్గా ఇమేజెస్ మనకు లభిస్తాయి ఫ్రెండ్స్. సో నేనైతే మీకు పిక్లుమినే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకోసారి ఇక్కడ పేస్ట్ చేసి 3D ఇలిస్ట్రేషన్ అని రాద్దాం. అప్పుడే మనకు 3Dలో మనకు ఇమేజెస్ వస్తాయి. సో చూడండి, ఇవైతే చాలా బాగా వచ్చాయి, చాలా అమేజింగ్గా వచ్చాయి కదా. సో నేనైతే ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ నుండి ఇమేజ్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో తర్వాత మనం ఇంకోసారి ChatGPTలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని కూడా ఇక్కడ కాపీ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా చూపిస్తున్నాను. సో మీరు ప్రతి ఒక్క ప్రాంప్ట్ని ఇక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇమేజెస్ అయితే జనరేట్ చేసేయండి. నేను ప్రతి ఇమేజ్ జనరేట్ చేసి చూపించాలంటే వీడియో చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది. సో నేను జస్ట్ ఫ్యూ ఇమేజెస్ చూపిస్తాను ఎలా జనరేట్ చేయాలో. సో ఇప్పటికైతే నేను 2 ఇమేజెస్ చూపించేశాను, ఇంకో ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను. సో సేమ్ ఇలానే ఇక్కడ మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను. సో సేమ్ క్యారెక్టర్ ఉండాలంటే మనకు ప్రతి ఇమేజ్లో సో ఇలా ఎక్కడైతే మనం రాస్తున్నాం కదా, ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు, అలాగే దుస్తుల కలరు, అలాగే అతను ఓల్డ్ మ్యానా యంగ్ మ్యానా ఇలా రాయొచ్చు. మీరు ఇలా రాస్తే మనకు సేమ్ క్యారెక్టర్ వస్తుంది. ఇదే మీరు కట్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడైనా. సో ప్రతి ప్రాంప్ట్లో ఇలా మీరు అతని పేరు, అతని ఏజ్, అతను వేసుకున్న దుస్తులు మెన్షన్ చేయండి ప్రతి ప్రాంప్ట్లో. అప్పుడు మనకు సేమ్ క్యారెక్టర్ ప్రతి ఇమేజ్లో మనకు షో అవుతాడు. ప్రతి ఇమేజ్లో సేమ్ క్యారెక్టర్ మనకు లభిస్తుంది. సో ఇక్కడ ఇంకా కొంచెం నేను హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రైతు ఒక పొలం దగ్గర ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇలా అయితే నేను రాశాను. సో చూడండి ఫ్రెండ్స్, సో మనకు అమేజింగ్గా ఇమేజెస్ అయితే వచ్చేసాయి. మీరు ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసినా కూడా మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇలా కూడా మీరు ఇమేజ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి మనం ఇమేజెస్ ఇలా జనరేట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇలా ఇంకొన్ని చేంజెస్ కూడా మనం ఇక్కడ నుండి చేసుకోవచ్చు. మీకు చాలా మంచి విధంగా క్రియేటివిటీ చేయడం వస్తే మీరు ఇంకా మంచిగా ఇక్కడ ప్రాంప్ట్స్ రాసి మంచి క్రియేటివిటీగా ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ ఇమేజ్ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకుందాం. ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసాం కదా, సో దీన్ని యూస్ చేసి మనం మన ఇమేజ్ అప్లోడ్ చేసి వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాం. గూగుల్ స్టూడియో మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం టెక్స్ట్ ద్వారా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వీడియో ఆప్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత రన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆస్పెక్ట్ రేషియో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి షార్ట్స్ కోసం. వీడియో డ్యూరేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఫ్యూ సెకండ్స్లో వీడియో అయితే తయారైపోయింది. సో వీడియో ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతుంది.
ఇంకోసారి నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇంకోసారి నేను వీడియో జనరేట్ అయితే చేశాను. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ అయితే చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు 3D యానిమేషన్లో ఎంతో అమేజింగ్గా మనకు వీడియో అయితే ఇక్కడ నుండి జనరేట్ అయింది గూగుల్ స్టూడియో ద్వారా. సో మనకి ఎలాంటి ఛార్జెస్ ఇక్కడ పే చేయని అవసరం లేదు. ఫ్రీగా మనం వీడియోస్ క్రియేట్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇక్కడ నుండి. చాలా అమేజింగ్ వెబ్సైట్ ఇది. సో తర్వాత మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని అప్లోడ్ చేసి ఎలా వీడియోలోకి కన్వర్ట్ చేయాలో చూద్దాం. డైజీని మీరు ఓపెన్ చేసుకోండి గూగుల్ ద్వారా. తర్వాత మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. పైన క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్ ఐకాన్ షో అవుతూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మ్యాజిక్ టైప్ ఒక ఐకాన్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సెకండ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ మనం ప్రొవైడ్ చేసి ఇమేజ్ డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేసేద్దాం. తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్ పడుతుంది టైం. సో తర్వాత ఇక్కడ మనకు వీడియో అయితే ఇక్కడ ఇలా జనరేట్ అయిపోతుంది. సో ఇందులో ఒకసారి క్వాలిటీ గమనించండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు క్వాలిటీ అయితే డైజీని ఇచ్చేసింది. ఏదైతే చాలా మంచి వెబ్సైట్ ఇది వీడియోస్ జనరేట్ చేయడం కోసం. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం వీడియోని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇది చాలా అమేజింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. దీని ద్వారానే చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ క్రియేట్ చేస్తారు. సో మీరు సేమ్ ఇలానే ఒకటిగా ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ చేయండి. తర్వాత మనం చాట్ జీపీటీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత మన స్క్రిప్ట్ని, మన స్టోరీని పూర్తిగా కాపీ అయితే చేసేసుకుందాం లాస్ట్ వరకు. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ టు స్పీచ్ జనరేట్ చేద్దాం, వాయిస్ జనరేట్ చేద్దాం. ఒక చాలా మంచి అమేజింగ్ వెబ్సైట్ ఉంది. ఇందులో మనకు లాట్ ఆఫ్ తెలుగు వాయిస్ ఇక్కడ మనకు లభిస్తాయి. డ్రీమ్ సింక్ AI ఓపెన్ చేసుకోండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం పూర్తిగా స్టోరీ. పేస్ట్ చేసిన తర్వాత కింద మనకు చూడండి చాలా వాయిసెస్ మనకు లభిస్తాయి. ఇందులో మనకు ఎలా అయితే 11 ల్యాబ్స్లో వాయిసెస్ ఉంటాయో ఇలా అమేజింగ్గా రియలిస్టిక్గా ఏ వాయిసెస్ ఉంటాయి. ఇందులో నాకు యాడమ్ అయితే బాగా నచ్చింది. ఈ వాయిస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ ఆడియో మీద క్లిక్ చేశాను. మనకు ఇక్కడ ఆడియో వచ్చేసింది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. తర్వాత సింపుల్గా వీడియో ఎడిటింగ్ కోసం ఇన్షాట్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని వీడియో క్లిప్స్ అన్నిటినీ ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. తర్వాత మనం ఆడియో ఆప్షన్ మీద ఇక్కడ మ్యూజిక్ ఆడియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఏదైతే మనం స్పీచ్ జనరేట్ చేసామో ఆ స్పీచ్ని ఇక్కడ నుండి యూజ్ చేసేసుకుందాం. నేను సింపుల్గా మీకు ఒక వీడియో క్లిప్ అప్లోడ్ చేసి చూపిస్తున్నాను ఎలా ఎడిటింగ్ చేయాలో. సో తర్వాత వీడియోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్లోకి వెళ్ళి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి వాటర్ మార్క్ కనపడకోకుండా. సో ఇలా అయితే నేను వీడియోని జూమ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు చాలా ఫిల్టర్స్ లభిస్తాయి. మీకు నచ్చిన ఫిల్టర్ని యూస్ చేసుకోండి మీ వీడియోకి ప్రకారంగా. సో ఎగ్జాంపుల్ కోసం కొన్ని ఫిల్టర్స్ నేను చూపిస్తున్నాను. మనకు ఎంతో అమేజింగ్ ఫిల్టర్స్ ఇక్కడ లభిస్తాయి, మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆడియో ఆప్షన్లోనే ఇక్కడ మనం ఎఫెక్ట్స్లోకి వెళ్తే చాలా ఆడియో ఎఫెక్ట్స్ లభిస్తాయి. మీకు ఏది నచ్చితే అది మీరు యూజ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కటి ఫ్రీనే ఇక్కడ. తర్వాత ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి.